హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. టుడే వ్లాగ్ వచ్చేసి మేము మున్నార్కి వెళ్ళాము. అక్కడ మేము ఏమేమి చేసాము ఏమి అనేది నేను ప్రతిదీ కూడా వీడియో షూట్ చేశాను, మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా అయితే అప్లోడ్ చేశాను అనమాట. మేము ప్రెజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళలేదు, 2 months బ్యాక్ వెళ్ళామన్నమాట మున్నార్కి. ఇంకా మున్నార్కి వెళ్ళిన 1 week తర్వాతనే మా చెల్లి పెళ్ళికని వెళ్ళామన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరికి. అక్కడ వెళ్ళడం వల్ల ఇంకా 1.5 months నేను అక్కడే ఉండిపోయినాను, కాబట్టి నేను అప్పుడు వీడియో అప్లోడ్ చేయలేకపోయినాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దివి స్కూలు అది ఇది అని చెప్పేసి నేను ఇంకేం అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా మొన్ననే దివి వ్లాగ్ కూడా పెట్టాను, బర్త్డే వ్లాగ్. తర్వాత వచ్చేసి ఊటికి కూడా వెళ్ళాము మా అమ్మ వాళ్ళతో పాటు, ఆ వ్లాగ్ కూడా పెట్టినాను అనమాట. ఇంకా ఇప్పుడు పెడదాంలే, ఇది ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే మొత్తం అంతా ఎడిట్ చేసినాను, మాట్లాడేది మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. నాకు టైం కుదరక ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేద్దాం, నాకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి 2 months అయినా కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మేము మున్నార్కి వచ్చేసి సెల్ఫ్ డ్రైవ్లోకి వెళ్ళలేదన్నమాట. ప్రకాష్ నైట్ టైమ్స్ డ్రైవ్ చేయడం కష్టం కదా అని చెప్పేసి డ్రైవర్ని అయితే మాట్లాడుకున్నాము. నైట్ వెళ్ళామన్నమాట, ఫ్రైడే నైట్ 11:30కి అలా స్టార్ట్ అయినాము మేము ఉన్న చోట నుంచి. అక్కడికి ఊటీకి మున్నార్కి వెళ్ళేపాటికి 6:30 అయిపోయిందనమాట మార్నింగ్. ఇంకా 6:30 నుంచి 9:30 వరకు మేము రూమ్స్ వెతుక్కోవడానికి టైం సరిపోయిందనమాట. ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నాం, ఒక రిసార్ట్ లాగా ఉండిందనమాట. అది 5th floorలో మాకు రూమ్ దొరికింది. ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి రూమ్ అంతా కూడా మీకు చూపిద్దాము అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ తీసానమాట. చాలా మంచిగా ఉండింది వ్యూ అంతా కూడా. మనకి రూమ్ నుంచి బయట చూడడానికంతా వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. కొద్దిగా ఎక్స్పెన్సివే అనిపించింది ఈ రూమ్, కానీ ఇంకా అట్లాంటి చోట వెళ్ళినప్పుడు కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అది తీసుకున్నాం అనమాట. మా రూమ్ నుంచి ఇలాకి బయట నుంచి బాగా ఫ్లవర్స్ అంతా కూడా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి వ్యూ బాగుంటుంది కదా, కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా తీసుకోవాల్సి వచ్చిందనమాట. దివ్య అయితే యోక్షి అయితే కొత్తగా చూస్తుందనమాట, ఏమి ఇలా డెకరేట్ చేసినారు బెడ్ పైన అనేసి. అంత మంచిగా అనిపించింది. అక్కడి నుంచి మేము వెళ్ళేపటికి 9:30, 10 అయిపోయిందనమాట రూమ్కి. కాబట్టి కొద్దిగా బ్రష్ చేసేసి ఫస్ట్ టిఫిన్ తినేద్దాం, టిఫిన్ తిన్న తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట. మేము 5th floorలో ఉండడం వల్ల కింద 1st floorకి టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు లిఫ్ట్లో అనమాట. ఇది లిఫ్ట్లో నుంచి మనకి వ్యూ బాగా కనిపిస్తుంది, కాబట్టి మీరు కూడా చూస్తారు కదా అని చిన్న క్లిప్స్ అయితే తీసామన్నమాట. మేము ఇంకా టిఫిన్ తినేసి స్నానాలు కూడా చేసేసి రెడీ అయిపోయి మేము ఇక్కడికైతే వచ్చినాము. కానీ మేము దీంట్లో అయితే కూర్చోలేదన్నమాట, కొద్దిగా భయం వేసింది నాకు. కానీ పర్సన్కి కూడా 700 అని చెప్పినారు. అంత అవసరం లేదు, జస్ట్ 1 minute మనం పైకి వెళ్ళి కిందకి వచ్చేస్తాం అనమాట. కాబట్టి అవసరం లేదులే అని చెప్పేసి దానికైతే వెళ్ళలేదు. ఇంకొకటి భయం కూడా అనిపించింది అనమాట, ఒకసారి గ్యాస్ పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి డేంజర్ ప్లేసెస్లో ఎందుకులే అని చెప్పేసి మేమైతే అక్కడ కూర్చోలేదు. జస్ట్ దూరం నుంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికైతే బోటింగ్కి అయితే వచ్చేసాం. బోటింగ్ ఎక్కడున్నా మేము కంపల్సరీగా బోటింగ్ అయితే రైడ్ చేస్తాం అనమాట. కాబట్టి బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేసి మనమే ఎందుకులే గైడ్ని మాట్లాడుకుందాం అని చెప్పేసి గైడ్ని మాట్లాడుకున్నాం. మేము చేసిన పెద్ద తప్పు అదే అనమాట. గైడ్ని మాట్లాడుకోవడం వల్ల మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చినారు. మేము ఇక్కడ అడ్వెంచర్స్ బాగుంటాయిలే అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. పర్సన్కి వచ్చేసి 1000 rupees. మేము 4 members ఉన్నాము, మాతో పాటు బలరామ్ అన్న వాళ్ళు కూడా వచ్చినారనమాట. అందరం కలిసి అయితే ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. కానీ చాలా వేస్ట్ అనిపించింది మనీ. ఇక్కడ ఏమీ లేదనమాట పెద్దగా, మనకి పిల్లలు ఆడుకునేలాగానే ఉన్నాయన్నమాట. అన్ని పెద్ద అడ్వెంచర్స్ ఏమీ లేవు. ఒకటి మాత్రం జిప్ లైన్ మాత్రమే ఉందన్నమాట, అది ఒక్కటే ఎంజాయ్ చేస్తున్నాడు ప్రకాష్. ఇంకా మిగతావన్నీ కూడా దివి మేము కొద్దిగా ఆడుకునేవి మాత్రమే ఉన్నవి. ఇవి ఎక్కడైనా బయట దొరికేవే కానీ మనకి పెద్దగా అడ్వెంచర్స్ అయితే ఏమీ లేవన్నమాట. కానీ ఆ గైడ్ మాత్రం ఇక్కడ లోపల బాగుంటుంది సార్, మీరు వెళ్ళండి అని చెప్తే సరే ఇంకా ఇక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి లోపలికైతే ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అయిపోయిన ఒక 1/2 hourకే ఫుల్ వర్షం వచ్చేసింది. అక్కడే 1 hour షెడ్ కింద కూర్చునేసామన్నమాట. ఇంకేం చేయలేం కదా వర్షంలో. కాబట్టి తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఫోటో తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం. కానీ అక్కడ లోపల ఏమీ లేదు మనకు పెద్దగా ఆడుకోవడానికి, అన్నీ చిన్నపిల్లలు ఆడుకునేలాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఇదో మనం బాల్స్ వేస్తే బొక్కలో పడాలి అట్లాంటివి అనమాట. పెద్దగా అడ్వెంచర్స్ ఏమీ అనిపించలేదు. మేము గైడ్ని మాట్లాడుకోకుండా మనమే ఆన్లైన్లో చూసుకొని గూగుల్లో ఏదైనా చూసుకుంటే బాగుండిందేమో అనిపించింది. కానీ ఏదో గైడ్ అయితే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా మనకి, ఏడైతే మంచిగా ప్లేసెస్ ఉంటాయో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉంటాయో అనేసి మేము అలా అనుకున్నాం. కానీ వాళ్ళకి ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడ తీసుకెళ్తారని తర్వాత అర్థమైందనమాట. కాబట్టి మేము ఈ తప్పు ఊటీలో అయితే
అయితే చేయలేదు. మేమే గూగుల్‌లో సెర్చ్ చేసేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చూసుకొని అక్కడైతే దగ్గరికెళ్ళామనమాట. ఇక్కడ మేము ఎక్స్‌పీరియన్స్ అయినాం కాబట్టి ఆ తప్పు అక్కడైతే చేయలేదనమాట. మేము అందులో మీకు దగ్గరలో ఉండేటివే చూడాలి అనుకున్నామనమాట. దూరంగా వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనేసి అనుకోలేదు. కాబట్టి దగ్గరలో ఉండేటివి ఏదైనా ఉన్ని మనం ఊటీకొచ్చినాం, ఎంజాయ్ చేసినాం అన్నట్టే ఉండాలి అనేసి ఇక్కడైతే అలా చేశామనమాట. ఈ మున్నార్‌లో మాత్రం కొద్దిగా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే అనిపించిందనమాట. నాకు గైడ్ మాట్లాడుకోవడం వల్ల పర్సన్‌కి రూ. 1000 అయినప్పటికీ కూడా ఏం ఎంజాయ్ చేసినట్లేదు. అందులో మేము దీంట్లో ఎంటర్ అయిన వెంటనే ఫుల్ వర్షం రావడం వల్ల 1 అవర్, 2 అవర్స్ మేము షెడ్‌లోనే ఉండిపోవాల్సొచ్చిందనమాట. ఇంకా లోపలే ఉన్న ఇన్నర్ గేమ్స్ మాత్రమే ఆడాము. తర్వాత ఇక్కడొచ్చేసి దీంట్లో కూర్చొని రౌండ్‌గా తిప్పుతూ ఉంటే పడిపోయేలాగా ఉంటుందనమాట. లాస్ట్‌లో అయితే కంపల్సరీగా పడిపోతారు దీంట్లో నుంచి. ఇది మేము కూడా కూర్చున్నా గానీ నేను డార్క్ దాంట్లో వీడియో తీయడం వల్ల నేనింక అది అప్‌లోడ్ చేయలేదనమాట. తర్వాత దీంట్లో ఇవి ఎక్కడైనా ఉంటాయి గదా! మనకి దీనికి అవసరమా ఇంత మనీ అనిపిచ్చింది. కానీ ఇంకా వెళ్ళాం కదా! ఇంకా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ప్రకాష్ అయితే ఫస్ట్ కూర్చున్నాడు. ఇది అనేది అంతా మిషన్ తిరగడం వల్ల మనకి ఎవరెవరు ఎంతసేపటి పడతారు అనేది మిషన్ ఆమె తిప్పేదాన్ని బట్టి ఉంటదనమాట. ఇక్కడ ప్రకాష్ ఫస్ట్ కూర్చున్నాడు. తర్వాత దివిజ కూడా కూర్చుందనమాట. వాళ్ళ డ్యాడీ కూర్చున్నాడు కింద పడిపోయినాడని తెలిసినా కానీ నేను కూడా కూర్చుంటాను అని చెప్పింది. దివి కూడా చిన్న పాప కదా! కాబట్టి వాళ్ళు స్లోగా తిప్పినారనమాట. దివి చాలాసేపు కొద్దిసేపు కూర్చుందనమాట బాగా టైట్‌గానే పట్టుకొని. డ్యాడీ నీకంటే నేనే లేట్‌గా పడిపోయినాను డ్యాడీ అని చెప్పిందనమాట ఆమె. కానీ పెద్దవాళ్ళు కాబట్టి స్పీడ్‌గా తిప్పినారు. చిన్న పిల్ల కాబట్టి కొద్దిగా స్లోగా తిప్పినారనమాట. ఇక లోపలే అన్నీ కూడా ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను ముందు గూడా అన్నీ చూపిస్తాను. ఏమేం గేమ్స్ ఉన్నాయి ఏమి అనేది. పెద్దగా గేమ్స్ ఏం లేవన్నమాట. పెద్దలు ఆడుకునేది మంచిగా ఎంజాయ్ చేసేది ఒకటి మాత్రమే ఉందన్నమాట. అది జిప్ లైన్ మాత్రమే ఉంది. ఇంకా మిగతావన్నీ కూడా చిన్నవి ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. దివ్య కూర్చున్న తర్వాత మళ్ళీ అన్న గూడా కూర్చున్నారనమాట. బలరాం అన్న గూడా కూర్చున్నారు. నిఖిత అయితే కూర్చోలేదనమాట. నేను కూడా కూర్చున్నాను. చిన్న క్లిప్ తీసినాను. అది కూడా మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇలా అయితే ఒక్కొక్కరం అయితే కూర్చున్నామనమాట. ఇప్పుడంతా వర్షం వస్తుందనమాట. ఇక్కడంతా మనకి షెడ్ ఉండడం వల్ల మేమైతే దీంట్లో కూర్చున్నామనమాట. టైం వేస్ట్ చేయకూడదు ఇంకా 2 అవర్స్ కూడా అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నామనమాట. మేము మార్నింగ్ ఇక్కడికి 11:30, 12 వచ్చినాము. కానీ ఇక్కడే ఈవినింగ్ అయిపోయిందనమాట. 6 వరకు ఇక్కడే అయిపోయిందనమాట. ఊరికే టైం వేస్ట్ అనిపిచ్చేసింది మాకు. ఆ రోజు ఏమి చూడలేదనమాట. ఇది మాత్రమే చూసాము. ఇంక తర్వాత రూమ్‌కైతే వెళ్ళామనమాట. అదంతా కూడా నేను క్లిప్స్ చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. అనుకోకుండా బయలుదేరేసాము మునార్‌కి. అసలు ముందు బయలుదేరే ముందు 1 అవర్ ముందు కూడా తెలీదనమాట మేము మునార్‌కెళ్తున్నాము అని చెప్పేసి. ఇంక సాటర్‌డే, సండే హాలిడే ఉండడం వల్ల ఇంకా బయలుదేరేసామనమాట. అన్న, ప్రకాష్ ఇంకా మాట్లాడుకొని మునార్‌కెళ్దాము దగ్గరే కదా అని చెప్పేసి మేముండే చోటు నుంచి 5-6 అవర్స్ అనమాట మునారు. బాగా అక్కడ దగ్గరే కదా! ఇంక చూసినట్టు ఉంటుంది. అంతా కూడా కూల్ క్లైమేట్ కదా! టూరిస్ట్ ప్లేస్ మనం కూడా ఒకటి చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళామనమాట. కానీ మునార్ కంటే ఊటీ ప్లేస్ ఇంకా ఎక్కువ కూల్ అనిపించిందనమాట. మునార్‌లో కొద్దిగా ఉన్నింది కానీ మునార్ కంటే ఎక్కువగా ఊటీలో అనిపించింది. ఊటీలోనే ఎక్కువగా ఎంజాయ్ చేసినామని కూడా అనిపించిందనమాట. ఇక్కడంతా మేము ఎందుకంటే ఇక్కడికి లోపలికి రావడం వల్ల ఇక్కడ చిన్నవి మామూలుగానే ఉన్నాయి కదా! ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంక ఇవైతే ఆడుకున్నామనమాట. అందరం కూడా ఆడుకున్నాము. ఒక్కొక్కరు కూడా ఇట్లా బాల్స్, టెడ్డీ బేర్స్ అవంతా ఉన్నినాయి కదా! అవంతా కూడా ఎంజాయ్ చేసినాం. ఇక్కడున్న గేమ్స్ అన్నీ కూడా మనము ఆడుకుందాంలే అని చెప్పేసి ఒక్కొక్కరైతే ఇట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి గన్ షాట్ ఇక్కడ కూడా వేస్తూ ఉన్నాడనమాట. అక్కడ మనకి బెలూన్స్ ఉంటాయి కదా! ఇక్కడి నుంచి గన్ షాట్ మనకి అవి ఏంటివి బుల్లెట్స్ ఇస్తారు. బుల్లెట్స్‌తో నుంచి మనం బెలూన్స్ పగలగొట్టేది. ఇవంతా కూడా మనకు ఆల్రెడీ తెలిసినటివే. ఏమంటే ఇంకా ఉన్నాం కదా అనేసి ఆడుకుంటా ఉన్నామనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా వీళ్ళు బాస్కెట్ బాల్ లాగా ఉన్నిందనమాట ఇక్కడ చిన్నగా. కాబట్టి అన్న ప్రకాష్ అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇంక మేము వాన కూడా కొద్దిగా తగ్గిపోయింది. ఇంక ఆ షెడ్‌లో నుంచి అయితే బయటకొచ్చామనమాట. మనకి ఇక్కడంతా కూడా చాలా పెద్దగా ఉంటదనమాట ప్లేస్. అక్కడక్కడ కొన్ని గేమ్స్ లాగా పెట్టినారనమాట. ఇక్కడ మీకొక జీప్ కనిపిస్తుంది కదా! మనం ఇంక కింద నుంచి బయటికి ఎళ్ళడానికి చాలా దూరం ఉంటుందనమాట. ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది. కొంతమంది నడవని వాళ్ళు ఉంటారు కదా! ఆ జీప్‌లో ఎక్కేసి మనం ఇంకా బయటికెళ్ళిపోవచ్చనమాట. లాస్ట్‌లో ఇంక ఈవినింగ్ ఆ టైంలో అనమాట. వర్షం వచ్చినా తొందరగా వెళ్ళిపోవచ్చనమాట. మన వెహికల్స్ లోపలికి ఎంట్రీ లేదనమాట. ఎందుకంటే చాలా కిందికుంటది కాబట్టి డ్రైవింగ్ కొద్దిగా కష్టం అని వాళ్ళు మనకి వెహికల్స్ అయితే అలో చేయరు. వాళ్ళవి ఓన్ వెహికల్స్ ఉంటాయి. మనం దాంట్లో ఎక్కేసి కూడా వెళ్ళిపోవచ్చనమాట.
ఇలా ఫస్ట్ ఇక్కడైతే దివి దీంట్లో వాటర్‌లో ఆడుకుంటూ ఉన్నింది. సైమల్టేనియస్‌గా ప్రకాష్ కూడా పైన ఇలా ఆడుతున్నాడనమాట. నేనైతే నడవలేదు. ఇంకా పాప ఉంది కాబట్టి ప్రకాష్, అన్న ఒకటే నడిచినారు. నేను ఇంకా నిఖిత అయితే కూర్చొని వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అంతే అనమాట. దివ్య అయితే ఇంకా వాటర్‌లో ఇక్కడ ఆడుకుంటూ ఉంది. యోక్షి, నేను అయితే ఇంకా ఇక్కడ నిఖిత కూర్చునేసినామనమాట బయటే. కానీ మొత్తం అక్కడంతా గూడా చాలా కూల్‌గానే ఉన్నింది క్లైమేట్. మరీ ఎక్కువగా అనేమి అనిపించలేదు. కొద్దిగా ఓ రకంగా ఉన్నిందనమాట కూల్. అక్కడంతా గూడా మనకి టీ పొడి ఎక్కువగా దొరుకుతాయనమాట. చెట్లన్నీ గూడా టీ ఆకు చెట్లే ఉన్నినాయి ఆడంతా గూడా. మేము తర్వాత గూడా ఫోటోస్ దిగామక్కడ. అవంతా గూడా నేను చూపిస్తాను. మనకి స్టార్టింగ్‌లో గూడా మీకు చూపిచ్చినాను. మొత్తం గూడా టీ ఆకు చెట్లే. కానీ అక్కడ పెద్దగా నాకు టీ ఏం పెద్దగా నచ్చలేదనమాట. ఆహ్, చాలా ఏమంటారు మనకి న్యాచురల్‌గా ఎక్కువుంటుంది గాబట్టి, స్ట్రాంగ్ ఎక్కువుంటుంది గాబట్టి, మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చదనమాట. కాబట్టి మేమైతే ఏం టీ పొడి అవంతా ఏం తీసుకోలేదు. మేము ఇంతకుముందు ఎయిర్ కార్డ్‌లో తీసుకున్నప్పుడే మేము ఎక్స్‌పీరియన్స్ అయినామనమాట. అక్కడ అంత స్ట్రాంగ్ ఉంటుంది. టీ మనకి ఎక్కువ గూడా ఆయుర్వేదిక్ ఎక్కువ యూజ్ చేస్తారు గాబట్టి, మనం అది తాగలేమనమాట. కాబట్టి నేనైతే ఇక్కడ తీసుకోలేదు మున్నార్‌లో. మేము టీ ట్రై చేసినాం గానీ, ఏం పెద్దగా నచ్చలేదనేసి తీసుకోలేదనమాట. ఇక్కడొచ్చేసి జిప్ లైన్ అనమాట. ప్రకాష్, అన్న ఒకటే అన్నారు. కానీ చాలా పెద్ద జిప్ లైన్ అనే చెప్పొచ్చనమాట. చాలా పెద్దది. మనం ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుందనమాట. కిందయితే చాలా కిందకుంటది. తర్వాత అక్కడైతే చూసిన తర్వాత మేము ఇక్కడ ఆయుర్వేదిక్ చెట్లు కని పోయినామనమాట. అన్నీ కూడా చెట్లుంటాయి. మనకి హెయిర్ పెరగడానికి, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్‌కి అందరికీ గూడా ఆయుర్వేదిక్ చెట్లుంటాయనమాట అక్కడ. అక్కడికి అయితే ఫోన్ అలో లేదు కాబట్టి మేము అక్కడంతా ఏం షూట్ చేయలేదు నేను. మేమంతైతే అక్కడ చూసాము. అక్కడే 2, 3 అవర్స్ టైమ్ స్పెండ్ చేశామనమాట. చాలా పెద్దగా ఉన్నిందంతా గూడా. అన్ని చెట్లు వాళ్ళు ఒక మా గైడ్ ఉన్నిన్నాడు. అక్కడ గైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాకి చూపించినారనమాట అన్ని చెట్లు గూడా. తర్వాతొచ్చేసి ఇంకా రూమ్‌కైతే వచ్చేసాం. 7:30, 8 కంతా రూమ్‌కైతే వచ్చేసామనమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నిందనమాట. మా రూమ్ ముందే స్విమ్మింగ్ పూల్ ఉన్నింది. మనం స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకోవచ్చనమాట. కాబట్టి ఫస్ట్ నేను, దివి మాత్రమే దిగాము. దివికి చాలా కిందకున్నాయనమాట వాటరు. మునిగిపోతాదేమో దివి అని చెప్పేసి దాంట్లో రింగ్‌లో అయితే కూర్చోబెట్టామనమాట. ఇవంతా కూడా 2 మంత్స్ బ్యాక్ కాబట్టి దివి అప్పుడు బాగా హెల్తీగా ఉన్నింది కాబట్టి బాగా ఆడుకోయింది తను. స్విమ్మింగ్ పూల్‌లో అంతా గూడా. ఫస్ట్ ప్రకాష్ రాలేదనమాట. చాలా కూల్‌గా ఉన్నాయి వాటరు అని చెప్పేసి తను రాలేదు. మేమొక్కటే ఆడుకున్నాం. ఇక్కడి నుంచి మనకి వ్యూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుందనమాట. మనము ఈ టైంకొచ్చేసి 7:30, 8 కదా! కాబట్టి మంచిగా అనిపించిందనమాట. మనకి ఇక్కడి నుంచి నేను చూపిస్తాను చూడండి. తర్వాత ప్రకాష్ వీళ్ళు ఆడుకోమని చెప్పినారు కానీ లాస్ట్‌కి మళ్ళీ వీళ్ళు కూడా వచ్చినారనమాట స్విమ్మింగ్ పూల్‌లోకి. ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను చూడండి. నిఖిత కూడా ఆడుకోయింది కానీ ఫోటోస్, వీడియోస్ అయితే ఏం తీసుకోలేదనమాట. అందరమునే ఎంజాయ్ చేసినాము. అన్న అయితే ఇంకా రాలేదనమాట. అక్కడ ఎందుకంటే కూల్ క్లైమేట్ కదా! అన్నకి జలుబు వచ్చేసింది. ఇంకా రూమ్‌లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. మేము ఒక్కటే స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటూ ఉన్నాము. చూడండి ఇక్కడ క్లైమేట్ అయితే ఎంత మంచిగా అనిపించిందో, వ్యూ అయితే ఎంత మంచిగా అనిపించిందో. ఇలాంటి ప్లేసెస్‌లో మనం వ్యూ మాత్రమే చూడగలుగుతాం కాబట్టి, ఈ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసినామనమాట ఈ వ్యూ అంతా కూడా. తర్వాత ఇంకా ప్రకాష్, యోక్షి కూడా వచ్చినారనమాట వాటర్‌లోకి ఆడుకోవడానికి. మంచిగా అనిపించిందనమాట. ఒక్కొక్కసారి ఇట్లా 1 మంత్‌కి ఒకసారి ఇట్లా ట్రిప్‌కెళ్తే మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు అని చెప్పేసి మేము సాటర్‌డే, సండేస్ అట్లా ఎక్స్‌ప్లోర్ చేయడానికి చూస్తామనమాట. పిల్లలకి కూడా మెమోరీస్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇలా ఈ వీడియోస్ అయితే మనం పెట్టుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని నేను వీడియో కూడా యూట్యూబ్‌లో పెట్టుకుంటాననమాట. తర్వాత ప్రకాష్ అయితే ఇంకా బాగా ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడనమాట. ఇంక నేను యోక్షిని తీసేసుకొని ఇంకా ప్రకాష్ అయితే ఆడుకుంటున్నాడనమాట ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరం గూడా. మేము మళ్ళీ నలుగురం అందరం కూడా నించొని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామనమాట. ఇలా ట్రిప్స్‌కెళ్తే మనం టూరిస్ట్ అది కూడా ఊటీకి, మునార్‌కి ఇలా వెళ్తే జస్ట్ మనం వ్యూ చూస్తాము. అక్కడ ఉన్న కూల్ క్లైమేట్ కాబట్టి కూల్‌గా ఉండేవాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తదనమాట. అంతేగాని పెద్దగా ఇక్కడ ఏం చూసినట్టేం ఉండదు మనకి. అడ్వెంచర్స్ అవి ఇవి ఉంటాయి. అడ్వెంచర్స్ ఆడే వాళ్ళకైతే ఎంజాయ్‌మెంట్ ఉంటుందనమాట. ఇంకా రిసార్ట్స్ ఉంటాయి. అలా ఉంటుందనమాట. కానీ ఏమంటే ఒక ఫ్యాంటసీ ఉంటుంది గదా! మనకి ఆ ట్రిప్‌కెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి అని చెప్పేసి అలా అయితేనే ఒకవేళ రావచ్చు కానీ పెద్దగా చూడడానికి ఏం పెద్దగా ఉండవనమాట. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ
పైన ఫ్లోర్‌లోనే మనకి క్యాంప్ ఫైర్ పెట్టినారనమాట. ఇక్కడ చాలా కూల్‌గా ఉంటుంది గాబట్టి, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు కొద్దిసేపు అనేసి చాలామంది ఉంటారు కదా! మనకి ఫ్లోర్‌లో కూడా వాళ్ళందరూ కూడా సాంగ్స్ పాడారు, డాన్స్ వేశారు. అవంతా కూడా నేనేం క్లిప్స్ తీయలేదనమాట. అవంతా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉన్నామనమాట. మేము క్యాంప్ ఫైర్ కాడైతే కూర్చొని అక్కడ ఎంజాయ్ చేసినాము. తర్వాత మా రూమ్ దగ్గరలోనే ఇక్కడంతా గూడా ఇలాగే గేమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. కాబట్టి మేము ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉండడం వల్ల ఇంకా ఫిఫ్త్ ఫ్లోరే లాస్ట్ అనమాట. కాబట్టి మాకీ రూమ్ దగ్గరే ఇక్కడ అన్నీ ఉన్నినాయి. కొద్దిసేపు అట్లా అయితే కూర్చున్నామనమాట. పైన ఇలా హార్ట్ షేప్స్‌లో పెట్టింటే చాలా బావుంది కదా వ్యూ అని చెప్పేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నామనమాట. ఇలా సాటర్‌డే అయిపోయింది. ఇంకా సండే మార్నింగ్ మేమందరం కూడా లేసేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామనమాట. యోక్షిని కొద్దిగా లేట్‌గా లేసిందనమాట ఈమె. బాగా పడుకునేసింది. చాలా కూల్ క్లైమేట్ కదా! కాబట్టి తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ తినడానికైతే వెళ్ళాము. ఇక్కడ గూడా నేను చెప్పాను కదా! లిఫ్ట్‌లో నుంచి మీరు మళ్ళీ ఈరోజు కూడా వ్యూ చూడొచ్చు కదా! కనిపిస్తది అని చెప్పేసి ఈడు కూడా చిన్న క్లిప్ తీసాడనమాట ప్రకాష్. ఇక్కడ నేను నించొనుంటే ఇక్కడ బాగా కనిపిస్తది వ్యూ అని చెప్పినాడు. కాబట్టి లిఫ్ట్‌లో నుంచి మనకి వ్యూ చాలా చాలా బాగా కనిపిస్తుందనమాట. అన్నీ కూడా మనకి టీ పొడి చెట్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. కాబట్టి వ్యూ బాగా కనిపిస్తది. ఇది మంచిగా అనిపించిందని మీరు కూడా చూస్తారు గదా! అని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీసామనమాట. ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వెకేట్ అయితే చేసేసామనమాట రూమ్‌ని. మేము ఇంకా దగ్గరలో ఉండేటివన్నీ కూడా చూసుకొని ఇంకా అట్లనే ఊరికెళ్ళిపోదాము అని చెప్పేసి సండే అయితే గైడ్‌ని మాట్లాడుకోలేదు. ఇంక సాటర్‌డే మాత్రమే మాట్లాడుకున్నాము. ఇంగ సండే అయితే ఏం చూడలేదు. మేమే దగ్గరలో ఏవేవి ఉన్నాయో అవి చూసుకుంటా వెళ్ళిపోదాము. ఇంక ఇంటికెళ్ళిపోవాలి కదా! అని చెప్పేసి మేమైతే ఇంక ఆ రోజు గైడ్‌ని మాట్లాడుకోలేదనమాట. ఇంక ఇదంతా నేను రిసార్ట్ అనమాట ఇవంతా గూడా. మనకి ఇక్కడి నుంచి నించొనుంటే మాకి దూరంగా బాగా కనిపిస్తుందని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీశాననమాట. ఇక్కడొచ్చేసి ఐ లవ్ మున్నార్ అని ఒకటి ఫోటో బూత్ లాగా పెట్టారనమాట. మనం ఇక్కడికెళ్ళి ఫోటోస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. మా రిసార్ట్ ముందే ఇక్కడ ఇది ట్రైన్ సెటప్ అని పెట్టిన్నారు. ఇది మనకి దీని పైకెళ్ళి ఫోటోస్ తీసుకోవచ్చనమాట. మనకి మున్నార్ అంతా గూడా బాగా కనిపిస్తదనమాట. ఐ లవ్ మున్నార్ అని ఉంటుంది ఇక్కడ మనకి. ఇక ఈ ప్లేసెస్‌లో మనం ఫోటోస్ తీసుకుంటే మంచిగా కనిపిస్తది అని చెప్పేసి ఫోటో బూత్ మాత్రమే పెట్టారనమాట. ఫోటోస్ తీసుకోవడానికే ఈ బూత్ పెట్టారు. ఇలా అయితే మేము ఫోటోస్ తీసుకున్నాము. తర్వాతొచ్చేసి అన్న వాళ్ళు ఇంక మేము దారిలో వచ్చేటప్పుడు ఇదంతా కనిపించినాయన్నమాట ఈ ఫోటోస్. ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఫ్యామిలీ అందరం కూడా నలుగురం తీసేసుకున్నామనమాట. తర్వాత ఇక్కడ ఇలా క్లాత్ ఇచ్చేసి ఇలా కట్టుకుంటే మునార్‌లో మనుషులుంటారు కదా! అలా గెటప్స్ ఏసి ఫోటోస్ తీశారనమాట. చాలా మంచిగా అనిపించింది. మనం కూడా దిగుదాము అని చెప్పేసి మేము కూడా నలుగురం అయితే దిగామనమాట. ఇంక తర్వాత తెలిసిందే కదా! హార్స్ ఎక్కడ కనిపించినా దివి కంపల్సరీగా కూర్చోవాల్సిందే. ఇంక ఇట్లా టూరిస్ట్ ప్లేస్‌లో కంపల్సరీగా హార్స్ ఉంటాయి. కాబట్టి ఇంక దివి కూడా కూర్చుయిందనమాట. తను ఎక్కువ ఎంజాయ్ చేస్తదనమాట హార్స్ పైన కూర్చొని వెళ్ళాలి అని చెప్పేసి. ఇంక తర్వాత ఇట్లా ట్రిప్స్‌కెళ్ళినప్పుడే కదా! ఇట్లా కూర్చుంటుంది అని చెప్పేసి మేము కూడా ప్రతిసారి కూడా కూర్చోబెడతామనమాట. ఇంక తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసి నిన్న సాటర్‌డే వచ్చేసి మేము బోటింగ్‌కెళ్ళాం కదా! ఈరోజు పెడల్ దానికెళ్దాము అని చెప్పేసి మేమే తొక్కుంటూ అయితే వెళ్ళామనమాట. ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసినాము. మనమే తొక్కుంటే వెళ్ళడం కూడా మంచిగా అనిపిస్తదనమాట. బోటింగ్‌లో వెళ్ళడం కంటే ఇట్లా సెల్ఫ్‌గా మనమే ఎళ్తే ఇంకా మంచిగా అనిపిస్తది. మేము ముగ్గురం దీంట్లో ఉన్నాము. దివి అయితే అన్న వాళ్ళ దాంట్లో కూర్చోయిందనమాట. ఇక్కడ మనం నించొని మనం ఏమైతే మాట్లాడతామో అది డబుల్ వాయిస్ ఇనిపిస్తదనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. ఈ ప్లేస్ మనం డబుల్ వాయిస్ వినడానికే ఒక ప్లేస్ పెట్టినారనమాట. ఈ టూరిస్ట్ ప్లేస్ ఒకటి చూసేదనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. కానీ మీకీ రాగా పెడితే ఏమి ఇనపడదు అని చెప్పేసి నేనే బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుతున్నాననమాట. ఇక్కడ వచ్చేసి అన్న కూడా గట్టిగా అరుస్తున్నాడనమాట. దివిజా అని అరుస్తుంటే కూడా 2 సార్లు ఇనిపిస్తున్నాయనమాట మనకి గట్టిగా. తర్వాత ఇంకా అక్కడి నుంచయితే వచ్చేసాము. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంది అని చెప్పేసి చూసాము. ఇక వాటర్ ఫాల్స్‌కెళ్దాము అని చెప్పేసి ఎళ్ళామనమాట. అంటే పెద్దది వాటర్ ఫాల్స్ కాదు. చిన్నగానే ఉన్నిందనమాట వాటర్ ఫాల్స్. మేము ఇంక ఇక్కడే కూర్చొని ప్రకాష్, దివి, అన్న మాత్రమే వెళ్లారనమాట అక్కడికి. వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్‌లో అయితే ఎంజాయ్ చేశారు. మేము ఇక్కడ దూరంగానే కూర్చొని చూసామనమాట అంతా గూడా. నేను, యోక్షి ఇక్కడ కూర్చున్నాం చూడు. ఇంకా ప్రకాష్, అన్న మాత్రం ఎళ్లారనమాట. చాలా మంది ఉన్నిన్నారక్కడ. వాటర్ ఫాల్స్ వాటర్ బాగొస్తున్నాయని చెప్పేసి, వ్యూ బావుందని చెప్పేసి వాళ్ళు కొద్దిసేపయితే అక్కడ ఎంజాయ్ చేసినారు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయితే ఇంటికొచ్చేసామనమాట. ఇంకేం ప్లేసెస్ ఏం చూడలేదు. ఇంక ఆ పాటికి 4 అయిపోయిందనమాట ఆ టైంకి. కాబట్టి ఇంటికైతే బయలుదేరేసాము. ఇలా జరిగిందనమాట మాది మునార్ ట్రిప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.